హలో మామ్స్, 5 minutes with mom 100 days యాక్టివిటీ సిరీస్లో డే 2కి వెల్కమ్. నిన్న మనం స్ట్రెయిట్ లైన్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేసాం. ఇవాళ కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇవాళ మన యాక్టివిటీ కర్వ్స్ ట్రేసింగ్. ఈ సింపుల్ కర్వ్స్ పిల్లల రిస్ట్ మూమెంట్, పెన్సిల్ కంట్రోల్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ మరియు ప్రీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మీ చైల్డ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా చేయకపోతే ఏం పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్ఫెక్షన్. మీ చైల్డ్ హ్యాండ్ని ఫోర్స్ చేయకండి. అవకాశం ఉంటే ఫస్ట్ టైం ఒకసారి మీరు చూపించండి, తర్వాత వాళ్ళకి నచ్చిన స్పీడ్లో వాళ్ళు ట్రేస్ చేసేలాగా ఎంకరేజ్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయండి. సూపర్ ట్రై, నువ్వు ఇంకా బాగా చేస్తావు నాన్న. ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి మీకు చాలా పెద్ద బడ్జెట్ అసలు అవసరమే లేదు. ఒక వైట్ పేపర్, పెన్సిల్, ఎరేజర్ ఉంటే చాలు. మీరు మీ చైల్డ్కి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయండి. డైలీ కేవలం ఒక 5 minutes ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. చిన్న చిన్న స్టెప్స్ పెద్ద పెద్ద ప్రోగ్రెస్కి ఫౌండేషన్ అవుతాయి. మామ్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. అదేంటి అంటే, ఈరోజు మనం పెట్టే చిన్న చిన్న ఎఫర్ట్సే రేపు మన పిల్లల బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా మారుతాయని అస్సలు మర్చిపోవద్దు. మీరు ప్రతి నిమిషం అదైతే గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఈ మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకరోజు ప్రాక్టీస్‌తో ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. కానీ రోజు ఒక 5 minutes ప్రాక్టీస్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత ఆ ప్రోగ్రెస్ మనల్ని ఆశ్చర్యపరచొచ్చు. చిన్న స్టెప్స్ పెద్ద రిజల్ట్స్‌కి ఫౌండేషన్. ఇక్కడ ఈ వీడియోలో మా చైత్ర కూడా చేస్తూ ఉంది. సో, ఇద్దరు కలిసి యాక్టివిటీస్ అయితే చేశారు. స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ తినేసి ఇంకా అలాగా హోంవర్క్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చాననమాట. మీదాన్ష్‌కి ఆల్రెడీ ట్రేసింగ్ బుక్ అయితే ఉంది. లెటర్స్, నంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. అది ప్రాక్టీస్ చేస్తాడు. కానీ నేను మీకు బేసిక్ నుంచి చూపిస్తానని చెప్పాను కాబట్టి వాళ్ళకి రోజు ఒక సింగిల్ లైన్ సింగిల్ పేజెస్‌లో అయితే ఇస్తున్నాను. జనరల్‌గా అయితే వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తారు. సో, మీకోసం అని చెప్పి అలా అయితే ఇచ్చాననమాట. మీరు మీ పిల్లలకి ఒక పేజ్ ఇచ్చేసి వచ్చేయాలని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరు నాలాగా ఒక సింగిల్ పేజ్‌లో అయితే ఇవ్వకండి. వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అయ్యేలాగా ఒక 2, 3 పేపర్స్‌లో అయితే ఇవ్వండి. సో, వాళ్ళకి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా అయితే వచ్చేస్తుంది ఏదన్నా లెటర్స్ రాయడానికైతే. ఇప్పుడు నేను చెప్తా మమ్మీ అని చెప్పి మా మేధాంష్ అయితే మాట్లాడుతున్నాడు. అది డే 2 యాక్టివిటీ అయితే అయిపోయింది. సో, రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. రేపు మార్నింగ్ 9 o'clockకి మళ్ళీ కలుద్దాం. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అంటిల్ దెన్, కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బాయ్.